టీడీపీలో ఆ సీనియర్ నేతకు రాజకీయంగా రిటైర్మెంట్ ఇచ్చేశారా? జీవితాంతం పార్టీ కోసం పనిచేసిన నేతకు చివరి కోరిక కూడా తీరనివ్వలేదా? రాజ్యసభ ఆశలు పెట్టుకున్న యనమల రామకృష్ణుడికి చంద్రబాబు లోకేష్ జంట షాక్ ఇచ్చిందా? ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి పార్టీ రావటంలో కీలక పాత్ర పోషించిన యనమలకే ఇప్పుడు వెన్నుపోటు పడిందనే చర్చ ఎందుకు జరుగుతోంది? అంతేకాదు ఇప్పుడు యనమల సామాజిక వర్గం కూడా టీడీపీ అధిష్టానంపై ఎందుకు గుర్రుగా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. యనమల రామకృష్ణుడు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన సీనియర్ నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, స్పీకర్గా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009 తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన పార్టీకి విధేయుడిగానే కొనసాగారు. అయితే యనమలకు ఒక చిరకాల కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది: రాజ్యసభకు వెళ్లాలన్న ఆశ. ఈసారి ఖాళీ అయిన రాజ్యసభ స్థానంతో ఆ కోరిక నెరవేరుతుందని ఆయన వర్గం భావించింది. కానీ చివరి నిమిషంలో ఆ ఆశలపై నీళ్లు చల్లేశారు చంద్రబాబు. మరోసారి సానా సతీష్ కు రాజ్యసభ సీటు కేటాయించడం జిల్లాలోనే కాకుండా పార్టీలోనూ చర్చనీయాంశమైంది. మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే సానా సతీష్ కు వరుసగా రెండోసారి అవకాశం రావడం సీనియర్లలో అసంతృప్తికి కారణమైంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన నేతలను పక్కన పెట్టి సిఫార్సులతో పదవులు ఇస్తున్నారని కొందరు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే కుమార్తె దివ్య రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన బహిరంగంగా స్పందించడం లేదనే చర్చ సాగుతోంది. తుని ఎమ్మెల్యేగా ఉన్న దివ్యకు భవిష్యత్తులో కీలక పదవి వస్తుందన్న ఆశతో యనమల మౌనం పాటిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు యనమలకు రాజ్యసభ దక్కకపోవడంపై ఆయన సామాజిక వర్గంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలకు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ అవకాశాలు కల్పించారని గుర్తు చేస్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది. ఎన్టీఆర్ తరువాత టీడీపీ రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన యనమలకే ఇప్పుడు చివరి రాజకీయ కోరిక నెరవేరకుండా పోయిందని అంటున్నారు. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు రాజకీయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరగడంతో యనమలను పక్కకు పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజ్యసభ ఆశలు పెట్టుకున్న యనమల రామకృష్ణుడికి మరోసారి నిరాశే మిగిలింది. ఇది కేవలం ఒక సీటు వ్యవహారమా, లేక టీడీపీలో సీనియర్లకు ముగింపు పలికే కొత్త తరం రాజకీయాలకు సంకేతమా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.